హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఇవాల్టి స్పెషల్ ఏంటంటే టేస్టీ ఆమ్లెట్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఎగ్స్ 2, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కారం 1/2 స్పూన్, మసాలా 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కొత్తిమీర తరుగు 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, వాటర్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్. ఆమ్లెట్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా చేసుకుంటారు. నాకైతే మా అమ్మమ్మ చేసే ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళిన ప్రతిసారి అమ్మమ్మ చేసిన ఆమ్లెట్ అయితే తినాల్సిందే. మై ఫేవరెట్. ఎందుకో ఎక్కడ తిన్నా ఈ టేస్ట్ అయితే అనిపించదు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్ రెసిపీ. అన్నీ అందరికీ అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్సే. ఈ ఆమ్లెట్ని తప్పక ట్రై చేయండి. సూపర్ హిట్ అయిపోతుంది అంతే. ఈ ఆమ్లెట్ బాగా రావాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి. ఎగ్స్ని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది. చాలా తక్కువ టైంలో క్విక్గా అయిపోయే ఐటెం ఏదైనా ఉంది అంటే అది ఆమ్లెట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆమ్లెట్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఈ ఆమ్లెట్ అనేది బ్యాచిలర్స్ పాలిట దేవత అని చెప్పుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశాక ఆనియన్, టొమాటో ముక్కలకి మసాలా స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్ వేసాక కూడా కలుపుకోవచ్చు, కానీ ముందుగానే ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మసాలా స్పైసెస్ అన్నీ బాగా పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వాటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా సాఫ్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో బాగా బీట్ చేసిన ఎగ్ మిక్స్ని వేసి నీట్గా కలుపుకోవాలి. వీటిని ఎంత బాగా కలుపుకుంటే ఆమ్లెట్ అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా అన్ని ఇంగ్రీడియంట్స్ ఎంత నీట్గా కలిసాయో. ఇప్పుడు ఒకసారి స్పైసెస్ అన్నీ సరిపోయాయో లేదో టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని వేసుకోవాలి. ఎగ్ మిక్స్ వేశాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేశాక ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయడం వల్ల ఆమ్లెట్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆమ్లెట్ని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి ఆమ్లెట్ బాగా పొంగి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. చూడండి ఆమ్లెట్ ఎంత బాగా కుక్ అయిందో. చూడండి ఆమ్లెట్ నీట్గా కుక్ అయ్యి ఎంత బాగా వచ్చిందో. ఇవే ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మేము వీడియోస్ పెట్టగానే మీరు చూడొచ్చు. అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది కదా. మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వాయిస్ ఆఫ్ మౌని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching. So, until then, bye-bye. ఇవే ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.